హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ శాన్వి. అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున సినిమాలతో పాటు వ్యాపారాల్లోనూ సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నారు. ఆయనను చూసే ఎంతో మంది స్టార్స్ తమ పెట్టుబడులను వ్యాపారాల్లో పెడుతూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. నాగార్జునకున్న ఎన్నో వ్యాపారాల్లో ఎన్ కన్వెన్షన్ ఒకటి. టాలీవుడ్ ప్రముఖులకు హైదరాబాద్ లోని హై ప్రొఫైల్ వ్యక్తులకు ఎన్ కన్వెన్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో ఈవెంట్లు, బర్త్డే పార్టీకు ఈ సెంటర్ వేదికగా నిలిచింది. అలాంటి ఈ ఫంక్షన్ హాల్ ను ప్రభుత్వ అధికారులు కూల్చివేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. తమిడికుంట ప్రాంతంలోని ఓ చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ ను నాగార్జున నిర్మించారని ఎప్పటి నుంచో అభియోగాలున్నాయి. కొందరు ఈ అంశంపై కోర్టును కూడా ఆశ్రయించగా కొన్ని కేసులు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. నాగార్జున కన్వెన్షన్ సెంటర్ పై కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు విపరీతంగా ఫిర్యాదులు అందాయి. ఎన్నోసార్లు జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ సహా ఇతర ప్రభుత్వ విభాగాలు ఎన్ కన్వెన్షన్ ను కూల్చేయాలని నిర్ణయించాయి. అయితే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ పెద్దల వద్ద పలుకుబడిని ఉపయోగించి నాగార్జున పలుమార్లు కూల్చివేతలను అడ్డుకున్నట్లుగా ఫిల్మ్ నగర్ లో ఇప్పటికీ గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆక్రమణలను తొలగించి కబ్జాదారుల భరతం పడతామని, ప్రభుత్వ ఆస్తులను రక్షిస్తామని ఆ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దీనిలో భాగంగా హైడ్రాను ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ఫుల్ పవర్స్ ఇవ్వడంతో బడాబాబులకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ విభాగం. ఎన్ కన్వెన్షన్ ను అక్రమంగా నిర్మించారని, దానిని కూల్చేయాల్సిందిగా కొద్ది రోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఓ ఫిర్యాదు అందింది. దీనిని పరిశీలించిన మంత్రి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు శనివారం ఎన్ కన్వెన్షన్ ను కూల్చేసింది. దీనిపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం స్టే విధించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే న్యాయస్థానం నుంచి ఎటువంటి స్టే లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. చెరువులోని ఎఫ్టీఎల్ లో ఎకరా 12 కుంటలు, బఫర్ జోన్ లో 2 ఎకరాల 18 కుంటల్లో దీన్ని నిర్మించారని రంగనాథ్ వెల్లడించారు. ఎన్ కన్వెన్షన్ కు జీహెచ్ఎంసీ అనుమతులు లేవని బీఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు అనుమతులు ఇవ్వలేదన్నారు.